సువర్ణ ద్వారకానగరంలో శ్రీకృష్ణుడు మరియు ఆయన భార్య సత్యభామ దేవతల ప్రార్థనలను విని నరకాసురుని పాపకార్యాలకు ముగింపు పలకాలని నిర్ణయించారు. ప్రగ్యోతిషపురంలో నరకాసురుడు అహంకారంతో రాజ్యం నడిపేవాడు. వేలాది స్త్రీలను బంధించి దేవతమాత ఆదితి యొక్క దివ్య చెవిపోగులు దోచుకున్నాడు. దేవతల ప్రార్థనకు స్పందించి శ్రీకృష్ణుడు తన గరుడ వాహనంపై సత్యభామతో కలిసి నరకాసురుని సంహరించడానికి బయల్దేరాడు. యుద్ధం ఉధృతమైంది. శ్రీకృష్ణుడు రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని నరకాసురుడు ఒక భయంకరాస్త్రంతో శ్రీకృష్ణునిపై దాడి చేశాడు. కృష్ణుడు క్షణం మూర్ఛపోయిన దృశ్యం చూసి దివ్యకాంతిలో మెరిసే సత్యభామ ఆగ్రహంతో లేచి కృష్ణుని విల్లు పట్టుకుని నరకాసురునిపై బాణం సంధించింది. సత్యభామ నరకాసుని వధించినారు. కింద్ర పడిపోయిన నరకాసురుడు శాపం తొలగపోయి నరకాసురుడు కృష్ణుని మరియు సత్యభామను నమస్కరించాడు. తన పాపాలను అంగీకరించి తన మరణ దినాన్ని వెలుగులతో కూడిన దీపావళి పండుగగా జరపమని కోరాడు. ఆ రోజు నుండి ప్రజలు దీపాలు వెలిగించి చెడుపై మేలుకు, చీకటిపై వెలుగుకు సంకేతంగా నరకచతుర్దశిని మరియు దీపావళిని జరుపుకున్నారు. దీపావళి మనకు సత్యభామ ధైర్యాన్ని, శ్రీకృష్ణుని జిధానాన్ని మరియు వెలుగు చీకటిపై సాధించిన విజయాన్ని గుర్తు చేస్తుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయండి.